కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం రసాబసగా సాగింది. ఇటీవల టీడీపీ పార్టీ నుండి బీజేపీలకు చేరిన కౌన్సిలర్ దయాసాగర్ బీజేపీ పార్టీ కండువాతో సమావేశంలో పాల్గొన్నారు. దీంతో సమావేశానికి ఓ పార్టీ నుండి గెలుపొంది మరో పార్టీ కండువా వేసుకుని కౌన్సిల్కు ఎలా వస్తామంటూ మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ నిలదీయడంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. మరోపక్క పట్టణంలో ఉన్న శ్మశాన వాటికలో రోడ్డు వేసేందుకు గతంలో కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తెలపగా ఆ రోడ్డు విషయంలో వైస్ చైర్మన్ ను డబ్బులు తీసుకున్నారని ఆరోపణ చేయగా వాటిని నిరూపించాలని కూటమి నేతలను వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ నిలదీగా సభ మొత్తం గందరగోళం నెలకొంది. దీంతో ఇరు పార్టీలకు సర్ది చెప్పేందుకు మున్సిపల్ చైర్మన్ రఘు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో బెల్ కొట్టి సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు. చెప్పడానికి